నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4U కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఐక్యత అంగన్వాడీల ఐక్యత పోరాడతాం, సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. అంగన్వాడీల సమస్యలపై సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలు రాయాలి. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తాం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నాలో సిఐటియు నాయకుల హెచ్చరిక. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు నష్టం కలిగించే జీవో నంబర్ 10ని రద్దు చేయాలని, టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించే విధంగా కొత్త జీవో ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకి, ఐసీడీఎస్ డైరెక్టర్కి ఎమ్మెల్యేలు అందరూ లేఖలు రాయాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కె బ్రహ్మచారి డిమాండ్ చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె బ్రహ్మచారి మాట్లాడుతూ, ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇచ్చిన వాగ్దానాలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని కారణంగానే పోరాటంలోకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అంగన్వాడీల సమ్మె డిమాండ్లను బలపరిచిన నాయకులకు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత ఆ డిమాండ్ల పరిష్కారానికి వారు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలందరూ త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 18,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. జూలై 1 నుండి 65 సంవత్సరాలు నిండిన టీచర్లు, హెల్పర్లను విధులకు హాజరు కావద్దని జారీ చేసిన సర్క్యులర్లను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. 65 ఏళ్లు నిండిన టీచర్లు, హెల్పర్లకు వీఆర్ఎస్ స్కీమును అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ చట్టం ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్లో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. చివరి నెల జీతంలో సగం జీతం పెన్షన్గా ఇవ్వాలని, ఐసీడీఎస్ శాఖ ద్వారా పెన్షన్ పంపిణీ జరగాలని సిఐటియు డిమాండ్ చేసింది. 48 సంవత్సరాల పాటు ఐసీడీఎస్ ద్వారా పేదరిక నిర్మూలన, స్త్రీ శిశు సంక్షేమం, పూర్వ ప్రాథమిక విద్య అభివృద్ధి, శిశు మరణాల నివారణ తదితర సేవలను ఉత్తమంగా అందించిన అంగన్వాడీ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం నిరాకరించడం దుర్మార్గమైన చర్యగా సిఐటియు పేర్కొంది. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అందుబాటులో లేని కారణంగా వారితో సిఐటియు నాయకులు ఫోన్లో మాట్లాడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీసీకి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ డిమాండ్లను బలపరుస్తూ ముఖ్యమంత్రికి, మంత్రికి, అధికారులకు లేఖలు రాస్తానని ఎమ్మెల్యే ఫోన్లో హామీ ఇచ్చారు. ఈ మేరకు సిఐటియు నాయకత్వంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు జరిగిన ధర్నాను సిఐటియు నాయకులు విరమించారు. ధర్నా కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డి వీరన్న అధ్యక్షత వహించగా, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కె సత్య, ఉపాధ్యక్షులు దొడ్డ రవి, జిల్లా కమిటీ సభ్యులు బూక్య రమేష్, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నాయకులు పద్మ, కళావతి, రమ్య, భాను, శైలజ, అచ్చమ్మ, పద్మ, లక్ష్మి, సుజాత, వరలక్ష్మి, రత్నకుమారి, జుబేదా, నాగమణి, శశికళ, భాగ్యమ్మ, రమ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 119 మంది ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముందు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. అంగన్వాడీలు ఎన్నికల ముందు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం, వేతనాల పెరుగుదల కోసం సమ్మె చేసినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ ఆనాడు వచ్చి పోరాటానికి మద్దతు తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ ఆనాడు పోరాటాన్ని బలపరిచింది. అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ సమ్మె సందర్భంగా ఒప్పందం చేసుకొని టీచర్కి 2 లక్షలు, హెల్పర్కి 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది.
ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ 2 లక్షలు లక్ష అనేటువంటిది సరిపోదు, మేము అధికారంలోకి వస్తే వీటిని పెంచుతాము, జీతం కూడా 18,000 రూపాయలు చేస్తాము, మేనిఫెస్టోలో పెట్టాము అని చెప్పని వాగ్దానం చేశారు. ఇప్పుడు 7 నెలలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఈ 7 నెలల కాలంలో రిటైర్మెంట్ పెంచేటువంటి బెనిఫిట్స్ ని పెంచేటువంటి జీవో ఇవ్వకపోగా 2 లక్షలు లక్ష అనే వాగ్దానానికి విరుద్ధంగా 1,50,000 కుదిస్తూ జీవో నెంబర్ 10 ఇచ్చారు. కాబట్టి ఆ జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అబద్ధాలను ప్రచారం చేస్తుంది. మేము 2 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మంత్రి గారు సిఐటి నాయకులు అంగన్వాడీ టీచర్లు వెళ్ళి కలిసినప్పుడు చెప్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం జీవో 10 ఇచ్చారు. మరి జీవో 10ని అమలు చేయకుండా అభియాన్స్ లో పెట్టండి, దాన్ని రద్దు చేయండి. జూలై 1 నుంచి 65 ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళందరినీ విధులకు రాకుండా ఆఫ్ చేశారు. వాళ్ళందరినీ విధుల్లో కొనసాగించండి. 2 లక్షలు లక్ష జీవో ఇచ్చేంత వరకు యథావిధిగా 65 ఏళ్ళు నిన్న వాళ్ళు కూడా కొనసాగిస్తే మీరు చెప్పేటువంటి మాటకి ఒక గీట్రా అనేటువంటిది ఉంటుంది. అలా కాకుండా వీళ్ళందరినీ తీసేయమని చెప్పి ఒక పక్కన ఉత్తర్వులు ఇచ్చి ఇంకో పక్క 1,50,000కి కుదిస్తూ జీవో ఇచ్చి ఈ రకంగా భయాందోళనకు గురి చేయటం సరైనది కాదు. ప్రభుత్వం జీవో నెంబర్ 10ని వెనక్కి తీసుకోవాలి, కొత్త జీవో ఇవ్వాలి. జీతంలో సగం జీతం చివరి నెల జీతంలో సగాన్ని పెన్షన్ గా ఇవ్వాలి. ఇచ్చే పెన్షన్ ICDS శాఖ నుంచి ఇవ్వాలి. ఆసరా పెన్షన్ అనేది చట్ట వ్యతిరేకమైంది. అందుకని ఈ న్యాయమైన డిమాండ్ల మీద ప్రభుత్వం స్పందించట్లేదు. కాబట్టి 119 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారికి, మంత్రి సీతక్క గారికి, ICDS డైరెక్టర్ వాకాటి కరుణ గారికి లేఖలు రాయాలి, మా పోరాటాన్ని బలపరచాలి, అంగన్వాడీ డిమాండ్లకి మద్దతు ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నాలు పెట్టాం. జిల్లాలో 5 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతుంది. ఇక్కడ కొత్తగూడెంలో కొననేని సాంబశివరావు గారి క్యాంప్ కార్యాలయం మేము ఉందాం. వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా పోరాటానికి మద్దతుగా మీరు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి మా డిమాండ్లు బలపరిచి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సిఐటి నుంచి. నమస్తే అండి, నేను కొత్తగూడెం అర్బన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు కళావతి సిఐటి. మేము గత 6వ తారీఖు నుండి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఏమీ స్పందన లేదు. మాకు ఆయాలు టీచర్లు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని రిటైర్మెంట్ కావాలని లెటర్స్ ఇచ్చారు. కానీ వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా టీచర్లకి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు మేనిఫెస్టోలో 18,000 రూపాయలు ఇస్తారని మాకు చెప్పారు, వాగ్దానం చేశారు. మా టెంట్ దగ్గరికి వచ్చి ఇంతవరకు అది ఏమీ అమలు పరచలేదు. కాబట్టి ఇప్పుడు మేము ప్రతి ఒక్కరూ మన తెలంగాణలో ఉన్న ప్రతి అంగన్వాడీ టీచర్, ప్రతి సిఐటి నుండి ప్రతి ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి జరుగుతుంది. అక్కడ కూర్చున్నాము. ఎమ్మెల్యే గారు మాకు లెటర్ రాసి ఇవ్వాలి, సీఎం గారికి పంపించాలి, మాకు మద్దతు ప్రకటించాలి. అదేవిధంగా మేము చేస్తున్న ఈ దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చారు. ఏమని, మీకు 25,000 రూపాయలు జీతం ఇస్తామమ్మా, మీరు చక్కగా వర్క్ చేయాలని చెప్పారు. ప్రతి వర్క్ మాకు అప్పచెప్తున్నారు. ప్రతిదీ BLO డ్యూటీ కానీ ఏ డ్యూటీ కానీ ప్రతి ఒక్కటి ఒక అంగన్వాడీ టీచర్కి ఇస్తున్నారు. అయినా సరే కాదు అనకుండా మేము చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము? గవర్నమెంట్కు మా మీద దయగలిగి ఇంకా మాకు జీతం పెంచుతారు. మేము 50 సంవత్సరాల నుండి జీతం చేసి మన అంగన్వాడీలో చేసే వాళ్ళు ఉన్నారు. 60 రూపాయలు 70 రూపాయల దగ్గర నుండి ఈరోజు 13,650 రూపాయల జీతం వస్తుంది. కానీ మేము చేసే కష్టానికి తగిన ఫలితం లేదు. కాబట్టి మాకు 26,000 రూపాయలు జీతం ఇవ్వవలసిందే గవర్నమెంట్.